ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మీటింగ్ పెట్టిండు. ఆడ అడగోలు మాటలు మాట్లాడిండు. ఇక నోరుంది కదా అని గంపగయ్యాల లెక్క ఒర్రుడు తప్పితే అందులో విషయం ఏం లేదు. అయితే ఇవాళ రైతన్నలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమ్మీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించింది. ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట? గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్కి ఇస్తారట, పెన్నా బేసిన్కి ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటూ నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికింది కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం మీ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసింది, ఉత్తరం రాసింది, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసింది, స్టే తీసుకొని వచ్చింది. ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయింది. మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి, మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకి మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది. మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి, అవసరమైతే కోర్టుకు పోండి, ఆ ప్రాజెక్టులను ఆపండి. ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య. మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం, అంటే దాదాపు ఒక వారం ఉన్నది. అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేం, మీరే చెప్పిర్రు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు 12,000 నింపుతాం రైతులకు అన్నారు. ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోయిన రైతుకు 3,000 ఇవ్వండి, 11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే